లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. వాళ్ళు వేసిపోతే ఆవులు ఇదే వెళ్ళిపోకండి. ఏంటి ఆదిత్యాయ సమాన మంగళ గోమాత పూజకైతే వచ్చినామండి. ఇక్కడ అయితే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పూజ చేద్దామన్నా మాకు ఇప్పుడు వీలు కాకుండా అందుకన్నట్టుగా నేనైతే ఇక్కడ గోవుల దగ్గరికి వచ్చినండి. నేను నెలలో ఒక్కసారైనా 2 సార్లు అయినా టెంపుల్కి వెళ్ళండి ఉండేదాన్ని గాను. ఇక నాకు ఈ రకంగానన్నా నేను గోసేవ చేసుకుందాం అన్నట్టుగా వచ్చిన. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళే నాకు ఒక రకమైన తృప్తి కలిగింది. తృప్తితో ఆనందంతో ఇక్కడికి వచ్చిన ఆశీర్వాదం కోసం, గోమాత ఆశీర్వాదం కోసం అయితే నేను వచ్చిన. చాలా హ్యాపీగానైతే పరీక్షణ చేసుకుంటున్నా. సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యాయ ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహుకేతవే నమః. మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహుకేతవే నమః. ఆదిత్యాయ సమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యాయ
ఆదిత్యాయ సుమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్య రాహుకే. పెద్ద రాగి చెట్టు అండి ఇది. ఉసిరికాయ చెట్టు, రాగి చెట్టు, పెద్ద రాగి చెట్టు. ఎంత బాగుంటుందో. ఇలాంటి పెద్ద వృక్షాలు చాలా అరుదండి మనకు కనబడడానికి. ఇక్కడ టెంపుల్లోనైతే రాగి చెట్టు, ఇక మర్రి చెట్టు అండి, ఊడల మర్రి చెట్టు ఎంత బాగుందో. కానీ ఇక్కడ ఇంకా కొంచెం మంచిగా నీట్గా కావాలి, ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్. ఆవులు చాలా బాగుంటాయి, మనసు మంచిగా ప్రశాంతం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అది ఏదో అనుభూతి, ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఏకాంతం, ధ్యానం చాలా బాగా అనిపిస్తుంది. ఆ 10 నిమిషాలు ఉన్నా కానీ ఆ ప్రశాంతతే వేరు ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ నేనైతే టెంపుల్కి వెళ్ళలేదు. ఇక్కడ ఏమంటే గిద్దపెరమండలి అండి, ఇది స్వయంభూ, చాలా బాగుంటుందండి. ఇంకా పెరమల్ల స్వామి చాలా బాగుంటుంది. స్వయంభూ కనుక సేమ్ మనకు కాణిపాకం లాగానే కనిపిస్తుంది. సూపర్ ఉంటుందండి. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే నేను ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చిన. ఏమంటే నాకు ఒక ముందు ఒకటి నెరవేరాల్సిన బాధ్యత ఉంది. దానికోసం స్వామిని దూరం నుండే నమస్కరించుకొని వెళ్దామన్నట్టుగా నా మనసు ఒప్పుకోలేదండి. అలాగే చేద్దామంటే నాకు ఒప్పుకోక దూరం నుండి అయినా స్వామికి దండం పెట్టుకొని వెళ్దామన్నట్టుగా వచ్చి ఇక దేవునికి గోమాతకు నైవేద్యం పెట్టి ఇంకా ఆశీర్వాదం తీసుకొని నేనైతే ఇక ఇక్కడ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీతో ముచ్చట పెడుతున్నా. ఇక చెట్లండి ఎంత బాగున్నాయో, రాగి చెట్టు, మర్రి చెట్టు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక గిద్దపెరమల్ల స్వామిని లోపల నుండి ఆశీర్వదించమని కోరుకుంటా. నాకే కాదండి ఆశీర్వాదం, మీకు కూడా ఇవ్వమని కోరుకుంటాను. ఇంకేంటంటే కష్టాలున్న వారికి తీర్చమని కూడా కోరుకుంటున్నాను. నేనే సంతోషంగా ఉండడం కాదండి, అందరూ సంతోషంగా ఉండాలని ఇంకా నేనైతే దేవుని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా రావడం, గోమాత పూజ చేయడం. నాకైతే ఇక చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎన్ని చేసినా కూడా మనం టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి కూర్చుంటాం చూడు, ఆ మానసిక స్థితే వేరండి. ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా స్వామి టెంపుల్ కూడా నేను చూపిస్తా. లోపలికైతే వెళ్ళరాదు కూడా మాకు కొన్ని. ఇక నేను ఇంతకుముందు వీడియోలు చూసిన వారికి అయితే అర్థమవుతుంది, అందు గురించి అన్నమాట. ఇక నేను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బాధగా ఉంది. మాకైతే వెళ్ళడానికి లేదండి అర్హత ఇప్పుడు. ఎలాగైనా కానీ దేవునికైతే కనీసం దేవుని నీడను తాకైనా పోదామన్న సంకల్పంతో నేను వచ్చిన. ఇక మొత్తానికైతే వచ్చినందుకైతే వద్దు అన్నట్టుగా కాకుండా సంతోషంగా ఏం కాదన్నట్టు చెప్పారు. ఇక మేము వెళ్ళి గోమాత పూజ నైవేద్యం పెట్టేసి ఇక దండం పెట్టుకున్నాం. హ్యాపీగా ఉంటా ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చూపిస్తా, అటు సైడ్ వెళ్ళాలి. ఇక నేను బ్యాక్ సైడ్ నుండి చూపిస్తా. ఇప్పుడు ఇది గిద్దపెరమల్ల స్వామి టెంపుల్ అండి. నేను ఇటు దక్షిణం సైడ్ కూర్చొని ఉత్తరం సైడ్ టెంపుల్ ఉంటుందండి. నేనైతే తీస్తున్నాను. లోపల స్వామివారు ఉన్నారు. ఇక నేను కనిపిస్తున్నానో లేదో కానీ నాకైతే ఆశీర్వాదం ఇచ్చినంతగా సంతోషపడుతున్నా. అందరైతే పూజలు చేసుకొని బయటకు వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఏదేమైనా కానీ ఈరోజైతే స్వామివారి నీడలో నాకు ఆశీర్వాదం దొరికిందని అయితే అనుకుంటున్నా. పద మీకు ముందటి నుండి కూడా చూపిస్తా టెంపుల్. చెట్లు, పక్షులు, కాకులు. ఇదేమో నాగదేవత టెంపుల్ అండి. చూడండి, నాగ సర్పాలతోని డిజైన్ చేసి పెట్టారు.
నిజంగా మంచి సాయంకాలం, మంచి ప్రొద్దున అంటే ప్రొద్దున వస్తే ఇంకా వాతావరణం బాగుంటుంది. ఇప్పుడైతే 9:30 అట్లా అవుతుంది. అక్కడ నవగ్రహాలండి. ఇక స్వామిని బయట నుండి అయితే తోరణం పైన మీకు చూపిస్తా. ఇక అంతకంటే వీల్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో, పైన స్వామిని చూపిస్తా. ఇదిగోనండి బయట నుండి చూపిస్తున్నా. ఇక వెళ్తున్నామండి. ఆశీర్వాదం అయితే దొరికిందనుకుంటా. ఒక నమస్కారం అయితే పెట్టుకుంటున్నాను.